స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి స్వాగతం. మనకి ముఖ్య అతిథి ధ్యానచంద్ర హెచ్ఎం కమిషనర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గారు అనుకోకుండా సీఎం గారు అర్జెంట్గా పిలవడంతో ఆయన వెళ్ళారు. ఆయన ప్లేస్లో మనకి ఏషియన్ కమిషనర్ ప్రాజెక్ట్ చంద్రశేఖర్ గారు విచ్చేశారు. ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా విజయవాడ నగరపాలక సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి డాక్టర్ సమరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఏషియన్ కమిషనర్ ప్రాజెక్ట్స్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రష్మి గారిని ఆయన తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన ముఖ్య అతిథి ఏషియన్ కమిషనర్ ప్రాజెక్ట్ చంద్రశేఖర్ గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ సమరం గారిని కోరుతున్నాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. మీ అందరూ ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ అయినటువంటి డాక్టర్ సమరం గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా అనేక పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల పోటీలు పెట్టడం ఈ స్వచ్ఛతా హీ సేవ దీని మీద, అలాగే ర్యాలీలు నిర్వహించారు, పలు మీటింగ్లు కండక్ట్ చేశారు. అలాగే దాదాపు ఒక 10,000 మంది చేత స్వచ్ఛతా హీ సేవ ప్లెడ్జ్ చేయించారు. ఇంతేకాకుండా సోషల్ మీడియాలో స్వచ్ఛతా హీ సేవ సందర్భంగా అనేక రకాల విషయాల మీద అవగాహన కలిగించడం కోసం ఒక దాదాపు 5-6 వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఉంచారు. అవన్నీ మీరు చూడవచ్చు. ఇప్పుడు ముందుగా డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతే సేవ అనేది ఈ స్వచ్ఛ భారత్ సంబంధించిన కార్యక్రమానికి ముఖ్యమైన నినాదం. ఆ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతోంది. ఈ పక్షోత్సవాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2 సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. మేము అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం చేస్తుంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో రెడ్ క్రాస్ సొసైటీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ రోజున ఇక్కడ జరిగే ఈ ముఖ్య కార్యక్రమానికి యాక్చువల్గా మన మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారు వారు వస్తానని చెప్పారు. అనుకోకుండా వారు సీఎం గారు ఆదేశం మేరకు సెక్రటరీకి వెళ్ళాల్సి వచ్చినట. వెళుతూ ఆయన వెళ్ళిపోకుండా ఆయన వెళ్ళిపోయి వీరిని మన చంద్రశేఖర్ గారిని వీరి అడిషనల్ కమిషనర్ గారు వారికి వెళ్ళమని చెప్పారు. అంచేత వారి ప్లేస్లో వచ్చినటువంటి శ్రీ చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఇకున్న విద్యార్థులందరూ కూడా గత 15 రోజులుగా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మీరందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఇక్కడ ఎస్ఏ కాంపిటీషన్ కూడా నిర్వహించాం. అలాగే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ రెండిట్లో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ నిర్వహించాం. దీంట్లో అనేక వందల మంది చాలా ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి
ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా మనం ఇస్తున్నాము. అలాగే దాదాపు 15,000 మంది విద్యార్థుల చేత కానీ, యువజన సంఘాల వాళ్ళ చేత కానీ, కమ్యూనిటీలో తక్కిన కార్యకర్తల ద్వారా కానీ ఈ స్వచ్ఛత హీ సేవ సంబంధించిన ప్రతిజ్ఞ చేయించాం 15,000 మంది చేత. ఈ 15 రోజుల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట ర్యాలీ నిర్వహించాము, ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాము, ప్లెడ్జ్ తీసుకునే కార్యక్రమాలు నిర్వహించాము. ఆ ప్లెడ్జ్ చేసిన ప్రతి వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దాం ఉన్నాం. యాక్చువల్గా అయితే వెబ్సైట్లో చూస్తే ప్లెడ్జ్ చేసిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఉంటున్నారు. కానీ వెబ్సైట్లో చూస్తుంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేము అందరం డౌన్లోడ్ చేసుకున్నాం. అలాగా చాలామంది చెప్పాం, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి వాడు మేము అందరం డౌన్లోడ్ చేసుకున్నాం ప్లెడ్జ్ చేసిన దాన్ని. మనకు ప్రతి వాళ్ళకి ప్లెడ్జ్ చేసిన అభినందిస్తూ వచ్చి మీ అందరికీ మళ్ళీ చెప్తాం. మనం చెప్పాం, చాలామంది ఇప్పుడు చెప్తూ వచ్చాము. అంతమంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చాలామందికి ఇచ్చారు. కొన్ని వేల మందికి ప్లాట్ఫామ్స్ ప్లెడ్జ్ చేసిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికేట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజున ఎవరైతే ఎస్ఏ కాంపిటీషన్లో విజేతలుగా ఉన్నారో వాళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడమే కాకుండా మనం ఏం చేసాం, ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషల్లో కండక్ట్ చేసాం ఎస్ఏ కాంపిటీషన్స్. వాడివే కాకుండా ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నాం. ఈరోజు కార్యక్రమం అది. సర్టిఫికేట్లు ముఖ్యంగా సర్టిఫికేట్లు. కొంతమంది వాళ్ళకి పరీక్షలు ఉన్నాయని విద్యార్థులు రాలేకపోయారు, పరీక్షలు ఉన్నాయని. ఆ కార్యక్రమం చేత వాళ్ళందరూ కూడా పంపిస్తాము. చాలా పార్టిసిపేట్ చేస్తారు, ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది 100 మంది పాల్గొన్నారు ఉత్సాహంగా ఈ కాంపిటీషన్స్లో, ఎస్ఏ కాంపిటీషన్లో. చాలా బాగా రాశారండి. నేను చెప్పాలంటే అన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లో ఎక్సలెంట్గా వాళ్ళు ప్రేజ్ చేశారు. నిజంగా ప్రేజ్ వచ్చింది లేదని కాదు, కానీ స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్, మహాత్మా గాంధీ చెప్పిన స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే దాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. నాకు సంతోషం ఏంటంటే ఏదైతే థీమ్ ఉందో, ఏదైతే గాంధీ కళల కన్నా భారతదేశం ఉందో దాన్ని సాకారం చేయడం కోసం యువతీ యువకులు మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకున్నారు, మాట్లాడారు అన్నింటిలో కూడాను. అలాగే రాశారు, ఎంత బాగా రాశారంటే రాశారు. చివరికి హిందీలో కూడా ఎక్సలెంట్గా రాశారు. హిందీలో కూడా ఎంత బాగా రాశారంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా. హిందీ లాంగ్వేజ్ కూడా ఎంత స్పష్టమైన భాషలో స్పష్టంగా చక్కగా చాలా బాగా రాశారు హిందీలో కూడా. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ది స్టూడెంట్స్ రిటర్న్ ఎస్ఏ కాంపిటీషన్. ఎక్సలెంట్గా రాశారు. అసలు ఎంత చక్కని ప్రజెంటేషన్స్లో. మీరు పరీక్షలో కూడా రాస్తారో నాకు తెలియదు, కానీ మనసు పెట్టి దీంట్లో రాశారు కనుక పరీక్షలో రాసిన దానికంటే గొప్పగా రాశారు వీళ్ళందరూ కూడా. ఎస్ఏ కాంపిటీషన్ నిజంగా రియల్లీ గ్రేట్. నాకైతే అందరికీ పేజ్ ఇచ్చేయాలనిపించింది. అంత చక్కగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ పేజ్ ఇవ్వాలనిపించింది. అంత చక్కగా రాశారు. కానీ తప్పదు కనుక దాంట్లో మరీ బాగా ఎవరు ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసాం. కానీ అందరూ చాలా బాగా, అందుచేత అందరినీ నేను అభినందిస్తున్నా. ఎవరికి ప్రైజులు వచ్చాయో, ప్రైజులు కూడా కుదరలేదో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇదే కమిట్మెంట్ మీ జీవితంలో ఉంచుకోండి. ఇదే జీవిత కమిట్మెంట్ మీకు కావాలి. మహాత్మా గాంధీ ఈ యువత మీదే ఆయన అంతా ఆశ పెట్టుకున్నారు. నిజంగా యువత అలా ఉన్నారు కూడా. నాకు అది చదివిన తర్వాత, చూసిన తర్వాత, వీళ్ళు రాసిన చూశాను, అందరూ మీ అందరు రాసినన్ని చూశాను. అంటే నేను మీకేం ప్రైజుల కోసం చదివాను మీ అందరిని, ఎందుకంటే నేను దాంట్లో ఉన్నాను కనుక. అసలు ఎలా ఉంది మీ యాటిట్యూడ్ అని చూడడం కోసం మీరు రాసినవన్నీ నేను చూశాను. చాలా బాగా రాశారు, చక్కగా ఉంది. అలాగే పెటిషన్ కూడా మీ అందరూ చాలా హుషారుగా చేశారు. ర్యాలీలో చాలా బాగా చేశారు. అందరూ ఇప్పుడు ఈ రోజున ఏ నేలలో మీరున్నారో, ఏ నేలలో ఏ గాలి పీలుస్తున్నారో అదే ప్రదేశంలో స్వాతంత్ర సమర యోధులు, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితులు, గాంధీవాదులు, సంఘ సంస్కర్త ఆయన గోరా గారు ఇక్కడే నడియాడారు. సరస్వతి గోరా గారు ఇక్కడే ఉన్నారు. ఈ స్థలంలో ఈ స్థలంలోనే లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్, వీరోబాబా భావే, ఆచార్య కృపరాణి, వాళ్ళు ఏంటంటే తంగుటూరు ప్రకాశం గారు,
పొట్టి శ్రీరాములు గారు, బులుసు రామ్మూర్తి గారు, అసలు వాళ్ళు కాదు. ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో వాళ్ళందరూ ఈ నేలలో ఇక్కడ ఉండి ఇక్కడ సమాజంలో మాట్లాడిన ప్రదేశం ఈ నేల అది. ఇదేది మామూలు కాదు. ఈ కేంద్రం మనిషి ఆత్మగౌరవానికి, మనిషి స్వాతంత్ర్యానికి, మనిషి స్వాతంత్ర్య కాంక్షకి, మనిషి సమానత్వానికి, సామాజిక న్యాయానికి నేల ఇది. ఈ కేంద్రం ఇక్కడ వ్యక్తి గౌరవం, ఆత్మగౌరవం. మహాత్మా గాంధీ కూడా సత్యం, అహింస. మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర మర ఫిరంగులు ఉన్నాయి, కానీ సూర్యాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాత్మా గాంధీ ఎలాగా వాళ్ళ నుంచి మన దేశాన్ని స్వాతంత్రం సంపాదించారంటే కేవలం రెండు ఆయుధాలు. ఆ 2 ఆయుధాలు అణుబాంబు కంటే గొప్పవి. అణుబాంబు కంటే గొప్పవి ఏంటంటే సత్యం, అహింస. ఆ సత్యం, అహింస 2 ఆయుధాలతో, సత్యాగ్రహంతో మనకి స్వాతంత్రం సంపాదించారు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కలలగన్న భారతదేశం. ఈ దేశంలో బీదవాడు కంటే మరింత బీదవాడు, కనిష్టమైన బీదవాడు కూడా ఈ దేశం నాది, ఈ దేశంలో నా వాయిస్కి కూడా విలువ ఉంది, నేను కూడా ఇందులో భాగస్వామిని గర్వంగా ఫీల్ అవ్వాలి అని మహాత్మా గాంధీ గారు ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కడు ఇది నా దేశం, ఇది నాది అని ఫీల్ అవ్వాలని గాంధీ గారి కళ్ళగన్న భారతదేశం అది సాకారం చేసుకోవాలి. మనం చేసి తీరాలి. రకరకాలంటి కారణాల వల్ల మన భారతదేశంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని అక్రమాలు జరుగుతున్నాయి, హింస జరుగుతుంది అని. గాంధీ గారి హింస వ్యతిరేకం, అసత్యం పనికిరాదు, సత్యమే మాట్లాడాలి. అలాంటి దీంట్లో అంచేత ఏ రకమైతే గాంధీ గారు ఆశించారో అది ఇక్కడ ఉంది. అక్కడ బాపు దర్శనం చూస్తుంటారు మీ అందరూ కూడాను. ఇక బాపు గారికి సంబంధించిన మొత్తం సందేశం, మన స్వాతంత్ర ఉద్యమ సందేశం అంతా కూడా ఇక్కడ బాపు దర్శనం కింద చూడండి. ఎవరు చూడండి అందరూ. మేము ఇక్కడ ఎంతో పెరగడానికి, అలాగే ఒక యువతరాన్ని నవ చైతన్యంతో ఒక భవిష్య భారతదేశాన్ని, ఒక వికసిత భారత్ అన్న మోదీ గారు అన్నారు. వికసిత భారత్కి యువతంతా తయారు చేయాలని గోరా టెక్నో హబ్ అని కూడా మొదలెడుతున్నాం. 300 సంవత్సరాలు ముందుగా ఈ ఎలా ఉంటుంది, సైన్స్ ఎలా ఉంటుంది, ఏ రంగా ఉంటుంది చెప్పడం గోరా టెక్నో హబ్ కింద పెట్టాం. అక్కడ ఒక రోబో ఉంది, రోబో గైడ్. అలాంటింతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకొక కొద్ది రోజులు మొత్తం జరుగుతుంది. 1 వారం 10 రోజుల్లో మొత్తం పూర్తయిపోతుంది. మీరందరూ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే యువత, మీరంతా యువత. ఈ యువత అంతా కూడా ఎప్పుడు ఒక యువ రక్తంతో ఉత్సాహంతో ఉరకలిస్తూ ఉండాలి. గాంధీ కళల కన్నా భారతదేశాన్ని నిర్మించాలి మీరందరూ కూడా. ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛతా హీ సేవ. స్వచ్ఛతా హీ సేవ అంటే పరిశుభ్రత కేవలం కింద నేల మురికి లేకుండా, గయం లేకుండా, చెత్తాదనం లేకుండా కాదు. అందుకని ఏమన్నా గాంధీ గారు స్వచ్ఛత, స్వభావంలో స్వచ్ఛత అంటే మంచితనం. స్వభావంలో మంచితనం కావాలి. ఎదుటి వాళ్ళ ప్రేమించు, సహాయం చేయి, ఆదుకు. అలాగే 2 సంస్కార స్వచ్ఛత. నీ సంస్కారం, నీ నడవడి స్వచ్ఛంగా ఉంచుకో. అందుకనే స్వచ్ఛత హీ సేవ. మీరు విజయవాడ దాటి బయటికి ఎక్కడికి వెళ్ళండి, విజయవాడలో కూడా అలాగే ప్రతి ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ కాలంలో, ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి ఎయిర్పోర్ట్లో ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛత హీ సేవ పెద్ద బ్యానర్లు. నేను చూస్తున్నాను, నేను బయటికి వెళ్ళాను, అసలు ప్రతి చోట కూడా స్వచ్ఛత హీ సేవ. అది చూస్తుంటే ఒళ్ళు గగురు పుడిచింది, మనసు పులకించింది. వావ్, మన భారతదేశం అలాంటి గొప్ప స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అది కావాలి. నేను ఎందుకులా చెబుతున్నా అంటే మీరందరూ కూడా దాంట్లోనే అలాగే వైబ్రెంట్గా ఉండండి. అది కావాలి మనకి. మన అలా భారతదేశాన్ని నిర్మించుకున్నాం. మోడీ గారు ఏమన్నారు, మనకి
2047 కల్లా భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాలతో దాంతో సమానంగా ఉండాలి, లేదా భారతదేశం ప్రపంచ దేశాలకు అగ్రగామిగా ఉండాలి, ముందుగానే ఉండాలి. మనం అలాగే చేద్దాం. భారతదేశం ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా అభివృద్ధి చెంది ఉండాలి, లేదా వాటికి మించి ఉండాలి. అందుకోసమే మనం అంకితం కావాలి. అందుకే స్వచ్ఛత ఈ సేవ. కేవలం పరిశుభ్రత అంటే మనసు శుభ్రత, సంస్కారం శుభ్రత, మన ఆలోచన శుభ్రత, అది కావాలి. దానికోసమే ఇదంతా చేస్తాం. తేలిగ్గా తీసుకోకండి. మీరంతా చాలా బాగా ఎస్ఏ కమిటీ కూర్చొని అందరూ ఎస్ఏ కమిటీలు రాసిన వాళ్ళే, ఇంకా రాలేదు, కొన్ని పరిశీలన రాలేదు. వాళ్ళందరినీ మనసారా అభినందిస్తూ ఏ థీమ్ని మీరు వండర్ఫుల్గా ప్రజెంట్ చేశారో దాన్ని మీ జీవితంలో మరచుకోండి. మీ ఆలోచనలు మీ ఆచరణలు చేసుకోండి. అది ఒక్కడే నా కోరిక. నన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు స్వచ్ఛ భారత్కి. నేను ఇలాగే నేను మాత్రం ఫుల్లీ వైబ్రెంట్, అది మా చెబుతున్నాను. అందరినీ తేడా కోరుకుంటున్నాను, కావాలి. అప్పుడే మనం మనుషులను పెంచుకుంటాం, మనసున్న మనుషులను పెంచుకుంటాం, మానవత్వం మనుషులను పెంచుకుంటాం, మంచి మనుషులను పెంచుకుంటాం. అదే కావాలి మనకి. అలా చేయని కొడుతూ మరి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన చంద్రశేఖర్ గారిని వారిని మాట్లాడుతున్నగా కోరుతున్నాను. తర్వాత మీదకి వెళ్తాం. ఈరోజు ఈ స్వచ్ఛతా హీ సేవ దీని కాంపిటీషన్స్ మీద డిస్ట్రిబ్యూషన్కి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే మీరు చూశారు, జనరల్గా మనం బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటుంటాం, కొంతమంది నామినేట్ చేసుకుంటుంటాం, కానీ రియల్ బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు సార్ నాకు కనపడ్డారు. అంటే కాన్సెప్ట్ ఒకటే కాకుండా కమిట్మెంట్ కూడా మరి 100% ఉన్నారు సార్. మీ స్పీచ్ కూడా చాలా బాగుంది. మీరు దీని బ్రాండ్ అంబాసిడర్ అన్నది మేమందరం గర్విస్తున్నాము, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సార్. చాలా చక్కగా స్వచ్ఛతా సేవ గురించి మాకు చెప్పడం జరిగింది. అలాగే ఇది క్లీన్లీనెస్ అండ్ సస్టైనబిలిటీ, అంటే స్థిరంగా మనం చేస్తున్న కార్యక్రమం ఏదో బిట్స్ అండ్ పీసెస్లా ఉండకుండా, ఏదో ఒక కార్యక్రమం కోసం చేసినట్టు కాకుండా ఒక స్థిరమైన క్లీన్లీనెస్ వైపు మన పట్టణం అంతా వెళ్ళేలాగా మనము ఇందులో డిజైన్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇంతకుముందు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇందులో మెయిన్ ఏంటంటే జన భాగీదారీ అంటారు. అంటే పబ్లిక్ పార్టిసిపేషను ఈసారి ఈ థీమ్లో చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడమే కాకుండా దీన్ని ముందుకు స్థిరంగా ఒక సస్టైనబుల్గా ఉండేలాగా క్లీన్లీనెస్ని తీసుకెళ్ళడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈసారి ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్యము, వారి డెవలప్మెంట్ కూడా దృష్టిలో ఉంచుకొని మనం అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మనకు ఆర్ఆర్ సెంటర్స్ ప్రతి వార్డులో కూడా ఎస్టాబ్లిష్ చేశాం. అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఈ సెంటర్స్ పెట్టాము. ఒక ఇన్స్టిట్యూట్ను కూడా మరి ప్రజలందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఎక్సెల్ సెంటర్లో ఒకటి ఇన్స్టిట్యూట్ కూడా మనకు ఓపెన్, అంటే అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు ఇంకా, కానీ మనం విజిట్ చేయొచ్చు. చాలా చక్కగా దీని గురించి మొత్తం స్వచ్ఛతా సేవనే కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, తర్వాత క్లీన్లీనెస్ గురించి కానీ మనకందరికీ ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖ్యంగా పిల్లలకి అవగాహన కల్పించేలాగా సెంటర్ ఉంది. దాన్ని అందరూ కూడా విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే క్లీన్లీనెస్ టు హెల్త్, అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం, ఎప్పుడైతే మనము పరిసరాలు శుభ్రంగా ఉంటాయో అప్పుడు కూడా ఆరోగ్యపరంగా మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనకు పేదరికంలో తీసుకుంటే ముఖ్యంగా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో, బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో, వారు ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్లో ఉండి సిక్ అయినప్పుడు మరి ఆ కుటుంబం మరింత పేదరికంలోకి నెట్టబడుతూ ఉంటుంది. కాబట్టి హెల్త్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి అది మెయింటైన్ చేయడానికి మన పరిసరాలని మనము శుభ్రం చేసుకోవడం కూడా చాలా అవసరం. సో వీటన్నిటిని కూడా తీసుకొని మనకి ఈరోజు ఇప్పుడు క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. గత ఒక మాసం కాలం నుంచి ఈ కార్యక్రమం చేసి 2వ తేదీ వీటిని క్లోజ్ చేయబోతున్నాము. ఇందులో అత్యధికంగా పాల్గొనడమే కాకుండా సార్ చెప్పినట్టు ఇప్పుడు 15,000 మందితో ప్లేట్ చేయించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇంతమంది పిల్లల్ని మోటివేట్ చేయడము,
ఎందుకంటే స్టూడెంట్స్కి ఇది ఒక కరికులంలో ఒక పార్ట్ లాగా స్కూల్లో ఈ వాల్యూస్ అనేవి నేర్పితే మనకి ఫ్యూచర్లో మనకి క్లీన్ సిటీస్, గ్రీన్ సిటీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇండోర్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండోర్లో మీరు వెళ్ళి ఈవినింగ్ చిన్న మనకు రోడ్ సైడ్ చిన్న కొట్లాంటిది ఉంటుంది. అక్కడ మీరు ఏదన్నా స్నాక్ కొన్నారనుకోండి, ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ లాంటిది కొంటే కంపల్సరీ మీకు ఒక చిన్న పొట్లం ఇస్తాడు, పేపర్ పొట్లం. మీరు అందులో వేయకపోతే అతను ఊరుకోడు. మనం అడగడం కాదు, మనం అడుగుతాం 2 బిన్స్ పెట్టండి అని ఇక్కడ బతులాడతాం కదా. మిమ్మల్ని రోడ్డు మీద ప్రజలు వేయనివ్వరు. ఇది ఏదో జస్ట్ మనకు అవార్డు కోసం అలా ఉండదండి. మీరు ఎవరైనా వెళ్ళినా ట్రై చేయొచ్చు డైరెక్ట్గా. మేము ట్రై చేసాము, వాళ్ళు ఊరుకోరు. బయట రోడ్డు మీద పడేయడానికి కానీ అసలు వాళ్ళు అంటే ప్రజల్లో ఆ చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ 1 సిటీగా మనం వెళ్తాము. అది మనకే ఉపయోగము. సో ఈ క్యాంపెయినింగ్లో మీకు చూస్తే మనకు విజయవాడ కన్సిస్టెంట్గా మంచి ర్యాంకును సాధిస్తూ ఉంది. క్యాపిటల్ సిటీస్లో మన క్లీన్లీనెస్లో మనకు 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంక్ లాగా ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ లెవెల్లో ఒక మంచి పొజిషన్ ఇది ప్రతిసారి పొందడం జరుగుతూ ఉంది. ఇదందరికీ ఏంటంటే మున్సిపల్ వర్కర్స్ కానీ, మన విజయవాడ నగర ప్రజలు కానీ, ముఖ్యంగా పెద్దలు ఇలాంటి వారు కానీ ప్రోత్సాహము, సపోర్ట్ వల్లనే ఇదంతా కూడా మనం చేయగలుగుతున్నాము. ఈసారి కూడా మీ అందరి సహాయ సహకారాలతో విజయవాడ ఒక మంచి పొజిషన్ సాధిస్తుందని తెలియజేసుకుంటూ, ఇంత మంచిగా ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి మరి ఎస్ఐ కూడా చాలా బాగా రాశారని చెప్పారు సార్ ఇప్పుడే. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి అందరికీ అభినందనలు. ప్రైజ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనము ఎస్ఐల్లో మనకు ఏం నేర్చుకున్నామో, ఎలా ప్రజెంట్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా బాగా అందరూ రాశారు. ఫస్ట్ సెకండ్ ఇవ్వడమే చాలా ఇబ్బంది అయిందని చెప్పి సార్ చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. భాష వ్యక్తీకరణ కూడా ముఖ్యము. అలాగే మనకి ఈ కాన్సెప్ట్ మీద మీరందరూ కూడా ఇంత క్లారిటీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మీకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, చాలా చక్కని సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సమరం గోపరాజు అనే అకౌంట్లో మన ఫేస్బుక్లో అందరూ చూస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చక్కగా చూస్తున్నారు కనుక మీ అందరూ కూడా అభినందనలు. అలాగే కొంతమంది రాలేని ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. మనందరూ చాలామంది కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ మేము పరీక్షలో రాలేకపోతాం, ఎందుకంటే మేము విద్యార్థుల్లోనే ఎక్కువ కార్యక్రమం నిర్వహించాము. అంచేత వాళ్ళందరూ కూడా ఇంటర్ ఉండో లేకపోతే ఆ కాలేజీలో ఉండో ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళకి కూడా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కమిట్మెంట్కి ధన్యవాదాలు. కొన్ని వేల మంది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇప్పుడు మీ అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ముఖ్య చేతుల మీదుగా మీకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బహుమతులు రవి గారు వారు మీకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 3rd ప్రైజ్ కే వర్షిత, 10th క్లాస్. నెక్స్ట్ సీనియర్స్ ప్రైజ్లో పి షారోన్ రిచా, 1st ప్రైజ్, 7th క్లాస్. సెకండ్ ప్రైజ్ డి సాహిత్, 6th క్లాస్, డి సాహిత్. ప్రైజ్ తీసుకున్న వాళ్ళందరికీ లాస్ట్ గ్రూప్ ఫోటో ఉంటుంది, అందరూ ఉండండి. నెక్స్ట్ ఎం మౌక్తిక, 1st ప్రైజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ జూనియర్స్, 7th క్లాస్, ఎం మౌక్తిక. కే రిత్విక్, 2nd ప్రైజ్, 6th క్లాస్, కే రిత్విక్. ఎస్ దీక్ష, 3rd ప్రైజ్. ఎస్ దీక్ష, 3rd ప్రైజ్ ఫ్రమ్ 8th క్లాస్.
నెక్స్ట్ ఇంగ్లీష్ సీనియర్స్లో సిహెచ్ తన్మయి ఫస్ట్ ప్రైజ్ 10th క్లాస్. పి లాస్య సెకండ్ ప్రైజ్. పి లాస్య సెకండ్ ప్రైజ్. వి లక్ష్మీ శ్రీజ థర్డ్ ప్రైజ్. వి లక్ష్మీ శ్రీజ. హిందీలో తహసీన్ ఫాతిమా ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ నీవ్ ఆ తలాటి సెకండ్ ప్రైజ్. తను రాలేవనుకుంటా, వచ్చారా? నీవ్ ఆ తలాటి సెకండ్ ప్రైజ్. ఎండి మన్హా నౌరిన్ థర్డ్ ప్రైజ్. ఇక కాలేజ్ విభాగంలో జూనియర్ కాలేజ్ నుంచి జి ప్రిసిల్లా ఫస్ట్ ప్రైజ్. జి ప్రిసిల్లా. వీళ్ళు ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్. పఠాన్ ఫరీదా సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పఠాన్ ఫరీదా వచ్చారా? థర్డ్ ప్రైజ్ జి అఖిల. ఇక ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎస్ నాగభవాని ఫస్ట్ ప్రైజ్. అలాగా. సెకండ్ ప్రైజ్ ఎం మహాలక్ష్మి. ఇప్పుడు పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ అండి. నిర్మలా హై స్కూల్ స్టాఫ్ని పైకి రావాల్సిందో కోరుతున్నాం. ఎగ్జామ్స్ ఉండి రాలేకపోయారు. అలాగే సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి స్టాఫ్ని పైకి రావాల్సిందో కోరుతున్నాం సర్టిఫికేట్స్ తీసుకోమని. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. గౌరవ్ దేవి ప్రియ సార్. మీ పేరు? ఎంఎల్ దుర్గా భవన్. చెప్తాను. డి లీలారామ్ ఉన్నారా? కే ప్రవల్లిక ఉన్నారా? వచ్చండి. డి ఐశ్వర్య. డి ఐశ్వర్య. కె గ్రోమతి. వి పూర్ణ. ఎండి రిజ్వానా. పి ఇంద్ర. ఎస్ శాంతి. ఉమా. రండి, ఉన్నాళ్ళు వచ్చేయండి. శాంతి ఎవరు? శాంతి పేరు పిలిచిన వాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేయండి. ఉమా ఉన్నారా? ఇంద్ర. ఇంద్ర. అదే పేరు. రిజ్వానా. గ్రోమతి. అట్లా మంది ఉంటాయి అక్కడ కానిచ్చేయండి. ఉమా. ఎం రాణి ఉన్నారా? పి చార్మి. డి కావ్యశ్రీ.
ఏ గాయత్రి, బి అలేఖ్య, బి కీర్తన, యు ప్రశాంత్ కుమార్, పి స్వీటీ, జి లక్ష్మీ ప్రసన్న, జి అక్షయ, పి శ్రీహారిక, ఇక డిగ్రీ కాలేజ్ నుంచి టి మహాలక్ష్మి. డిగ్రీ కాలేజ్ వచ్చాడు మా మీద, మీరు అటు వెళ్ళిపోయి కూర్చోండి. పంపి మళ్ళీ తీస్తాం, ఫోటో పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. ఈ సర్టిఫికేట్స్ మీకు పార్టిసిపేషన్. టి మహాలక్ష్మి డిగ్రీ కాలేజ్ వాళ్ళు ముందుకు వచ్చండి, పార్టిసిపేషన్ తీసుకోవాల్సిన వాళ్ళు. బి జయశ్రీ, బి జయశ్రీ, బి లోకేష్ వచ్చారు. జయశ్రీ, బి లోకేష్, అమ్మా ఎన్ గోపీచంద్, టి సావంత్, ఎస్ సురేష్, ఎన్ గోపీచంద్, బి లయశ్రీ, ఏ జాహ్నవి, జాహ్నవి, డి సా, టి మహాలక్ష్మి, బి లోకేష్, డి లక్ష్మి. ఇప్పుడు ప్రైజ్ విన్నర్స్ అందరూ ఒకసారి స్టేజ్ దగ్గరికి రండి. ప్రైజ్ గెలిచిన వాళ్ళు మేము ఏమంటాం, సర్టిఫికేట్తో పాటు రండి. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ఎంతో చక్కగా అన్నిట్లో కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకి, అలాగే ఎంతోమంది స్వచ్ఛంద సంస్థల్లో కుట్టు శిక్షణలో కానీ రకరకాల శిక్షణా కార్యక్రమాల్లో నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. వారందరికీ ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ముందుగా విద్యార్థులకి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని దీనికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి డాక్టర్ సమరం గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దానిలో భాగంగా డాక్టర్ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ మన మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాము. ఆయన రాలేకపోయారు. కానీ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ గారు వచ్చారు. వారికి సభాముఖంగా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నాయి. ఇలాగే ప్రతి చోట కూడా మనం ఈ కార్యక్రమాలను చేయడమే కాకుండా ఇది ఒక పర్టికులర్గా 15 రోజులు చేసే కార్యక్రమం కాదు. ప్రతిరోజు మనలో ఒక మార్పు తీసుకొచ్చి ఒక చాక్లెట్ తిని కింద పడేస్తే ఇంకోళ్ళు వచ్చి తీస్తారని అనుకోకూడదు. అది కింద పడేయకుండా మనం ఎలా పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఇలాంటి కార్యక్రమాలకి ఒక మంచి స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాము. అందుకని ప్రతి ఒక్కరం కూడా అది అలవాటు చేసుకుందాము. అది
ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఇస్తారు, వెంటనే మనం ఏం చేస్తాం, చేయి తుడుచుకుని కింద పడేస్తాం కదా. అలా పడేయకుండా మన పర్సులోనే మనం పెట్టి ఇంటికి వచ్చాక, లేకపోతే ఎక్కడ డస్ట్బిన్ కనిపిస్తే అందులో వేయాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక మార్పు రావాలి అని అనుకుంటామో ఆ రోజు తప్పకుండా ఈ స్వచ్ఛత హీ సేవ అనే ఒక టైటిల్తో జరుగుతున్న కార్యక్రమాలకి ఒక మంచి పునాది అవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా అలా దాన్ని ఆచరిద్దాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మరొకసారి మన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా మనం చేసే కార్యక్రమాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో కలిపి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపడదామని, దానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.